Something popped up. అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో ఎదురైన సాంకేతిక లోపం కారణంగా విమానం ముందు చక్రం నోస్ వీల్ ఊడిపోయింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలోని 200 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. షికాగోలోని ఓహెర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఓర్లాండోకు బయలుదేరిన యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం మధ్యాహ్నం గమ్యస్థానానికి చేరుకోవాలి. అయితే విమానం రన్వే పైన ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం విమానం నేలను తాకగానే ముందు వైపు ఉన్న నోస్ వీల్ ఊడిపోయి రన్వే పైన పరిగెత్తింది. Something popped up. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ రెస్క్యూ ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. విమానం రన్వే పైనే నిలిచిపోవడంతో ప్రయాణికులను అత్యవసరంగా కిందికి దించి బస్సుల ద్వారా టెర్మినల్ కు తరలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. అయితే సాంకేతిక లోపానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఘటన సమయంలో గంటకు సుమారు 54 నుంచి 56 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షం, చలితో కూడిన ఈ వాతావరణం ల్యాండింగ్ సమయంలో ఇబ్బంది కలిగించి ఉండొచ్చని భావిస్తున్నారు. Something popped up.